హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు కనుక ఒక స్మార్ట్ ఫోన్ వాడుతున్నట్టయితే మీరు ప్రొటెక్టెడ్గా ఉన్నారా, అంతేకాకుండా మీరు సెక్యూర్గా ఉన్నారా, మీ ఫోన్ ఎవరైనా అబ్జర్వ్ చేస్తున్నారా అని చెప్పేసి ఎప్పుడన్నా మీకు డౌట్ వచ్చిందా? కంపల్సరీగా ఇదే డౌట్ నిజమైతే కావచ్చు అన్నమాట. ఒకవేళ మీ మొబైల్లో ఈ సెట్టింగ్స్ కనుక మీరు చేసుకున్నట్టయితే, ఈ సెట్టింగ్స్ వచ్చేసి ఏ విధంగా చెక్ చేసుకోవాలి, అంతేకాకుండా మనం మెయిన్గా ప్లే స్టోర్ కానీ మనకు సెట్టింగ్స్ కానీ దాంట్లో ఏ విధంగా మనకు సెట్టింగ్స్ అనేవి మన మొబైల్ యాక్సెస్లు ఏవైతే ఉన్నాయో మెయిన్గా కెమెరా కానీ మైక్రోఫోన్ కానీ ఎవరైనా యాక్సెస్ చేస్తున్నారా అని కూడా చెప్తానన్నమాట. వీడియో వచ్చేసి చాలా క్లియర్ గా డీటెయిల్ గా ఉండబోతుంది కాబట్టి ఎక్కడ స్కిప్ అయితే చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ మనం ఒక చెక్కింగ్ అయితే చేసుకోవాలన్నమాట. ఆ చెక్కింగ్ ఏంటిదంటే, మనం నార్మల్ గా డౌన్లోడ్ ఏవైతే చేస్తూ ఉంటామో యాప్స్ ఉంటాయి కదా, అవి ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ అయితే చేస్తూ ఉంటాం అన్నమాట. సో దాంట్లోకి వెళ్ళి మనకి ఇప్పటి వరకు ఏమైనా హార్మ్ఫుల్ యాప్ అనేది మన మొబైల్లో ఇన్స్టాల్ అయిందా మనకు తెలియకుండా అని చెప్పేసి చెక్కింగ్ అయితే చేసుకోవాలి. సో దాని గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి, ప్లే స్టోర్ అయితే ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఈ విధంగా ఇంటర్ఫేస్ కనబడుతుందిగా. ఇక్కడ మీకు టాప్ రైట్ సైడ్ కార్నర్లో మీకు ప్రొఫైల్ సింబల్ కనబడుతుంది మీ జీమెయిల్ది. దాన్ని అయితే మనం ప్రెస్ అయితే చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ప్రెస్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఒక ఆప్షన్ అయితే కనబడుతుంది. అది వచ్చేసి ఏంటిదంటే ప్లే ప్రొటెక్ట్ అని చెప్పేసి ఇక్కడ మీకు కనబడుతుంది కదా, దాన్ని అయితే మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినట్టయితే నో హార్మ్ఫుల్ యాప్స్ ఫౌండ్ అని చెప్పేసి చూపెడుతుంది అనమాట. ఈ విధంగా అందరికైతే చూపెట్టాలి. ఒకవేళ మీకు ఇక్కడ హార్మ్ఫుల్ యాప్ ఇస్ ఫౌండ్ అని చెప్పేసి పడ్డది అనుకోండి, మీరు కంపల్సరీగా రిస్క్ లోనైతే ఉన్నట్టు అనమాట. వెంబటే దాన్ని అయితే మనం అన్ఇన్స్టాల్ అయితే చేయాలి. అంతేకాకుండా దానికి ఉన్న పర్మిషన్స్ అన్ని తీసి పారేయాలి. అంతేకాకుండా మీకు ఈ విధంగా పడ్డా సరే, ఒకవేళ మీకు డౌట్ ఉన్నట్టయితే కంపల్సరీగా ఇక్కడ స్కాన్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది కదా, దాన్ని అయితే మనం సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇట్లా స్కాన్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్ గా మీ మొబైల్లో ఇప్పటి వరకు ఏవైతే ఇన్స్టాల్ ఉన్నాయో అప్ టు డేట్ వరకు అవన్నీ ఇక్కడ షో కావడం జరుగుతుంది. దాంట్లోకి వెళ్ళి ఏదైనా హార్మ్ఫుల్ యాప్ ఉన్నట్టయితే కంపల్సరీగా ఇక్కడ మనకు షో అయితే కావడం జరుగుతుంది అనమాట. ఒకవేళ షో అయింది అనుకోండి, మనం దాన్ని అయితే రిమూవ్ అయితే చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. అంతేకాకుండా ఫ్రెండ్స్, ఇక్కడ మీరు టాప్ రైట్ సైడ్ కార్నర్ లో సెట్టింగ్స్ ఐకాన్ కనబడుతుంది కదా, దీన్ని అయితే మనం కంపల్సరీ అయితే ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు బై డిఫాల్ట్ గా ఈ రెండు ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆఫ్ అయితే కనబడుతూ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేసుకోవాలి, ఈ రెండింటిని ఆన్ అయితే చేసుకోవాలి. ఇవి ఎందుకు సంబంధించినవి అంటే, స్కాన్ యాప్స్ విత్ ప్లే ప్రొటెక్ట్ అని చెప్పేసి ఉంది కదా, ఏదైనా హార్మ్ఫుల్ యాప్ కానీ ఏదైనా మంచి యాప్ కాకపోయింది అనుకోండి, ఏదైనా మీ మొబైల్ సంబంధించిన డీటెయిల్స్ కానీ పర్సనల్ డేటా కానీ తీసుకుందామని చెప్పేసి చూసింది అనుకోండి, ఎటువంటి యాప్ అయినా సరే దాన్ని డిటెక్ట్ చేసి మనకి ఇంటిమేషన్ అయితే ఇస్తుంది అనమాట. మనకు ఒక నోటిఫికేషన్ అన్న పంపుతుంది అనమాట. అంతేకాకుండా ఇక్కడ మీరు చూసినట్టయితే డిటెక్షన్ కూడా చేసుకోవచ్చు దానికంటే ముందే. ఇది ఏ విధంగా వర్క్ అవుతుంది అంటే, మనం ప్లే స్టోర్లో ఏదైనా యాప్ అనేది ఇన్స్టాల్ చేసినాం అనుకోండి, అది మన మొబైల్కి హార్మ్ఫుల్లా లేకపోతే సెక్యూర్గా మనం వర్క్ చేసుకోవచ్చా దాని మీద అని చెప్పేసి ఇది డిటెక్ట్ అయితే చేస్తుంది ముందే, దాన్ని ఇన్స్టాల్ చేయక ముందుకే. సో ఆ విధంగా చేసినట్టయితే మనకే చాలా బెనిఫిట్ ఉంటుంది కాబట్టి కంపల్సరీగా ఈ రెండు ఆప్షన్స్ అనేవి ఆన్ అయితే చేసుకొని పెట్టుకోండి ఎవరికైతే ఆఫ్ ఉన్నాయో. ఇప్పుడు హోమ్ స్క్రీన్లోకి అయితే వచ్చేసేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఇప్పుడు మెయిన్ సెట్టింగ్స్ అయితే చెప్తాను అనమాట. ఇక్కడ నుంచి వీడియో వచ్చేసి ఎక్కడ స్కిప్ అయితే చేయకుండా చూడండి. ఇప్పుడు ఫ్రెండ్స్, మనం ఇంటర్నెట్ అనేది చాలా వాడుతూ ఉంటాం. అంతేకాకుండా మనం బ్రౌజింగ్ అనేది చేస్తూ ఉంటాం కదా, క్రోమ్ లో కానీ లేకపోతే వేరే వేరే అప్లికేషన్ లో. మెయిన్ గా చాలా మంది 99% మంది క్రోమ్ లో అయితే బ్రౌజింగ్ చేస్తూ ఉంటారు అనమాట. దాంట్లోకి వెళ్ళి మనకు ఏదైనా వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు మనకు తెలియకుండా మనం రీడైరెక్ట్ అయినప్పుడు మనకు వైరస్ అనేది మొబైల్ లో ఎంటర్ కావడం జరుగుతుంది. దాని ద్వారా మనకు ఎంతో కొంత లాస్ అనేది జరుగుతుంది. అంతేకాకుండా ఆ వెబ్సైట్ లో ఏమేమో మనకు ఉంటాయి కాబట్టి దాని ద్వారా మనం సేఫ్గా సెక్యూర్గా ఉండాలంటే ఈ ఆప్షన్ అయితే మీరు కంపల్సరీగా ఎనేబుల్ అయితే చేసుకొని పెట్టుకోవాలి. సో దాని గురించి అదేంటి ఏం కథ అని చెప్తాను. ఇక్కడ మీరు క్రోమ్ ఉంది కదా, దాన్ని అయితే మనం ఓపెన్ అయితే చేసుకోవాలి. ఓపెన్ చేసిన తర్వాత ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసినట్టయితే టాప్లో 3 డాట్ లైన్ కనబడుతుంది కదా, దాన్ని అయితే మనం ప్రెస్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినట్టయితే మనకి ఇక్కడ లాస్ట్ నుంచి థర్డ్ ఆప్షన్ లో సెట్టింగ్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనబడుతూ ఉంటుంది అనమాట. దాన్ని మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినట్టయితే మనకు ప్రైవసీ అండ్ సెక్యూరిటీ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనబడుతూ ఉంటుంది అనమాట. దాన్ని మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ కనబడుతుంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ గా ఈ విధంగా కిందికి అయితే స్క్రోల్ చేసుకోండి. నేనైతే ఇది ఎనేబుల్ అయితే చేసుకున్నాను. ఇక్కడ మీరు చూసినట్టయితే సేఫ్ బ్రౌజింగ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనబడుతుంది సెక్యూరిటీ దాంట్లో. దీన్ని మనం ప్రెస్ అయితే చేసుకోవాలన్నమాట. నార్మల్ గా ఇది అందరికి ఏ విధంగా ఉంటుంది, కొంతమందికి నో ప్రొటెక్షన్ అని చెప్పేసి ఉంటుంది, అంతేకాకుండా స్టాండర్డ్ ప్రొటెక్షన్ అనేది ఉంటుంది అనమాట. ఈ రెండు ఆప్షన్స్ లలో ఏ ఆప్షన్ లో కూడా ఇదైతే ఆన్ ఉండొద్దు అనమాట. మనం దాన్ని ఎంబటే ఇప్పుడు ఏమేమి చేంజ్ చేసుకోవాలి, ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా, దాంట్లోకి అయితే చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడనే మీరు చదవచ్చు రియల్ టైమ్ ఏఐ పవర్డ్
ప్రొటెక్షన్ అగైన్స్ డేంజరస్ సైట్స్ డౌన్లోడ్స్ అండ్ ఎక్స్టెన్షన్స్ దట్ బేస్డ్ ఆన్ యువర్ బ్రౌజింగ్ డేటా గెటింగ్ సెంట్ టు గూగుల్ అని చెప్పేసి ఉందన్నమాట. ఇదేదైనా మన సైట్లోకి వెళ్ళినప్పుడు కొన్ని ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతాయి అన్నమాట. మనకు మీరు ఎప్పుడన్నా అబ్జర్వ్ చేసినట్టయితే ఆ విధంగా ఇది ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. అది వచ్చేసి మంచిదేనా మన మొబైల్కి కాదా అని చెప్పేసి ముందే డిటెక్షన్ అయితే చేస్తుంది. దాని నుంచి మనకు ప్రొటెక్షన్ అయితే దొరుకుతుంది అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు, దాన్ని ప్రెస్ చేసిన తర్వాత ఈ విధంగా మనకి ఇవన్నీ బెనిఫిట్సే ఉంటాయి అన్నమాట. ఎటువంటి మనకు నెగటివ్ అయితే ఉండదు, అన్ని బెనిఫిట్సే ఉంటాయి అన్నమాట. ఈ విధంగా అడ్వాంటేజెస్ ఉంటాయి కాబట్టి కంపల్సరీగా ఈ ఆప్షన్ అయితే మీరు ఎనేబుల్ అయితే చేసుకొని పెట్టుకోవాలి బ్రౌజింగ్ చేసేటప్పుడు. ఒకవేళ ఈ ఆప్షన్ కనుక ఎనేబుల్ లేకపోయి ఉంటే, అంతేకాకుండా ఇక్కడ మీకు నో ప్రొటెక్షన్ అని చెప్పేసి ఉందనుకోండి, మీ మొబైల్ని ఎవరైనా యాక్సెస్ చేయడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. దాని తర్వాత ఎవరైతే ఏం చేయలేరు కాబట్టి ముందు జాగ్రత్త కొద్ది కంపల్సరీగా మీరు ఈ ఫస్ట్ ఆప్షన్ అయితే ఎనేబుల్ అయితే చేసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇంకో సెట్టింగ్ దీంట్లోనే ఉంటుంది, ప్రైవసీ అండ్ సెక్యూరిటీ. దాంట్లో ఇక్కడ మీరు లాస్ట్కి ఈ విధంగా స్క్రోల్ చేసినట్టయితే యాక్సెస్ పేమెంట్ మెథడ్స్ అని చెప్పేసి ఉంది. అంతేకాకుండా కింద మీరు చూసినట్టయితే అలో సైట్స్ టు చెక్ ఇఫ్ యూ హ్యావ్ పేమెంట్ మెథడ్ సేవ్డ్ అని చెప్పేసి ఉంది అనమాట. ఇక్కడ మీకు ఏమవుతుంది అంటే, ఏదైనా మీరు సైట్ ఓపెన్ చేసినప్పుడు మీకు తెలియకూడదు దాంట్లో ఏమైనా పేమెంట్ మెథడ్ ఉందనుకోండి, ఆటోమేటిక్గా మీ డీటెయిల్స్, మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, మీ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ కానీ, అంతేకాకుండా మీ డెబిట్ కార్డ్ డీటెయిల్స్ కానీ, అన్ని డీటెయిల్స్ ఉంటాయి కదా పేమెంట్ సంబంధించినవి, అవన్నీ ఆటోమేటిక్గా దాంట్లో రీఫిల్ అయితే అయిపోతాయి అన్నమాట మనకు తెలియకుండా. సో దాని ద్వారా ఆ సైట్ వచ్చేసి మంచిది కాకపోయింది అనుకోండి, కంపల్సరీగా మీరు ఆ సైట్కి అనేది ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసిన వాళ్ళు అవుతారు, మీ బ్యాంక్ అకౌంట్ అయితే సేఫ్గా అయితే ఉండదన్నమాట. ఆ విధంగా మీకు జరిగినట్టయితే సో కంపల్సరీగా ఈ ఆప్షన్ కూడా మీరు ఆఫ్ చేసుకోండి. మీకు కావాలన్నప్పుడే డైరెక్ట్ మీరు బ్యాంక్ పాస్బుక్ చూసా, లేకపోతే వేరే ఇన్ఫర్మేషన్ చూసా మీరు ఎంటర్ అయితే చేసుకోండి ఆ సైట్లో మీకు కావాలనుకుంటే కంపల్సరీగా. అంతేగాని ఇక్కడ మీరు డైరెక్ట్ ఇచ్చేసిరు అనుకోండి, మీ బద్ధకంతో ఏం ఎంటర్ చేస్తాం మళ్ళీ ఊకోకే అని చెప్పేసి మీరు ఇచ్చేసిరు అనుకోండి, ఆ బద్ధకం కాస్తనే వాళ్ళకు బెనిఫిట్ అయితే అవుతుంది అన్నమాట, ఎవరైనా యాక్సెస్ చేద్దామని చెప్పేసి చూసినట్టయితే. సో కంపల్సరీగా మీరు ఈ ఆప్షన్ అయితే ఆఫ్ అయితే వేసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు డైరెక్ట్ హోమ్లోకి అయితే వచ్చేద్దాం. ఇప్పుడు మనం ఏం చెక్ చేద్దామంటే మీ కెమెరా, అంతేకాకుండా మీ మైక్రోఫోన్ ఉంటుంది కదా మొబైల్ సంబంధించింది, మీ మాటలు ఎవరైనా వింటున్నారా, అంతేకాకుండా మీ కెమెరా నుంచి ఎవరైనా మిమ్మల్ని చూస్తున్నారా, ఆ సెట్టింగ్స్ అయితే మనం తెలుసుకుందాం ఎక్కడ ఉంటాయి ఏం కథ. ఒకవేళ చూస్తున్నట్టయితే దాన్ని ఏ విధంగా ఆఫ్ చేయాలి, ఒకవేళ వింటున్నట్టయితే దాన్ని కూడా ఏ విధంగా ఆఫ్ చేయాలి అని చెప్పేసి చెప్తానన్నమాట. సో దాని గురించి ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ మీ మొబైల్ సెట్టింగ్స్ ఉంటాయి కదా, దాన్ని అయితే ఓపెన్ చేసుకోవాలన్నమాట. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు కిందికి ఈ విధంగా స్క్రోల్ చేస్తే ప్రైవసీ అని చెప్పేసి ఉంటుంది అన్నమాట. కొన్ని మొబైల్స్లో సెక్యూరిటీ అండ్ ప్రైవసీ ఉంటుంది, కొన్ని మొబైల్స్లో డైరెక్ట్ ప్రైవసీ అంటే ఉంటుంది అన్నమాట. దీన్ని మనం ఉన్నట్టయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినట్టయితే స్టార్టింగ్లోనే పర్మిషన్ మేనేజర్ అని చెప్పేసి ఉంటుంది, దాన్ని అయితే మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినట్టయితే మీ మొబైల్కి సంబంధించిన సెన్సార్లు ఏవైతే ఉంటాయో, అంతేకాకుండా కెమెరాకి సంబంధించిన, మైక్రోఫోన్ సంబంధించిన అన్ని డీటెయిల్స్ ఏవైతే మోషన్ సెన్సార్స్ కానీ అన్ని ఉంటాయి కదా, బాడీ సెన్సార్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఈ అన్నిటి పర్మిషన్ ఏ యాప్కి ఉంది, అంతేకాకుండా ఏ యాప్ ఈ పర్మిషన్ అనేది వాడుతుంది అని చెప్పేసి ఇక్కడ మనం క్రిస్టల్ క్లియర్ గా తెలుసుకోవచ్చు. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ గా మన కెమెరాని ఎవరైనా యాక్సెస్ చేస్తున్నారా, అంతేకాకుండా కెమెరా అనేది ఏ యాప్ కి యాక్సెస్ లో ఉంది అని చెప్పేసి చెక్అవుట్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసినట్టయితే కెమెరా ఉంది కదా, దాన్ని అయితే మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఫ్రెండ్స్ మన కెమెరా అనేది కెమెరా యాప్కి ఉంటే ఓకే, అంతేకాకుండా ఇవన్నీ యాప్లకు ఉంది కాబట్టి కంపల్సరీగా మీరు దీనిపైన దృష్టి అయితే పెట్టాలి. ఇక్కడ మీరు చూసినట్టయితే క్రోమ్ అనేది మన కెమెరా యాక్సెస్ అనేది తీసుకుంటుంది. ఇది ఎందుకు తీసుకుంటుంది చెప్పండి. సో మీరైతే కంపల్సరీగా ఆఫ్ అయితే వేసి పెట్టుకోవాలి. పుష్కన క్రోమ్లో మీరు ఏదైనా వెబ్సైట్ ఓపెన్ చేసి ఆ వెబ్సైట్ వచ్చేసి ఏదైనా హార్మ్ఫుల్ సంబంధించింది అయిందనుకోండి, వాళ్ళు మీ కెమెరా యాక్సెస్ని తీసుకొని మీ ఫొటోస్ కానీ మీ వీడియోస్ కానీ తీసే అవకాశం అయితే కంపల్సరీగా ఉంటుంది కాబట్టి దీన్ని కంపల్సరీగా ఆఫ్ అయితే వేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు బ్యాక్ వచ్చేసి ఇట్లే ఇప్పుడు నీకు శాంపుల్గా చూపెట్టినా కదా, అదే విధంగా మీరేం చేస్తారు, ఇప్పుడు ప్రతి ఒక్క యాప్కి దీనికి అవసరమా లేదా అని చెప్పేసి క్రిస్టల్ క్లియర్గా మీరు చెక్అవుట్ అయితే వేయండి. దానికి అవసరం ఉంటేనే ఇవ్వండి, అవసరం లేకపోతే తీసేయండి. ఈ విధంగా మీరు కెమెరా యాక్సెస్ ఏ యాప్కి అవసరం ఉంటే ఆ యాప్కి అయితే ఇచ్చేసేయండి. వేరే అనవసరమైన యాప్స్ ఉంటాయి కదా, వాటికైతే ఇయనికైతే ట్రై చేయకండి ఫ్రెండ్స్. ఇప్పుడు బ్యాక్ అయితే వచ్చేద్దాం. బ్యాక్ వచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటిదంటే మైక్రోఫోన్ అన్నమాట. మనం మాట్లాడేటప్పుడు అన్ని ఇదే గుంజుతుంది కాబట్టి ఇది వేరే వాళ్ళకి షేర్ చేసే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ మీరు మైక్రోఫోన్ అని చెప్పేసి కనబడుతుందిగా, దాన్ని ప్రెస్ చేసుకున్న తర్వాత ఏ యాప్కి ఇప్పుడు ఈ మైక్రోఫోన్ అనేది వాడుతుంది
ఉంది అని చెప్పేసి మీరు చెక్ అయితే చేసుకోవాలి డీప్గా. ఇక్కడ మీరు చూసినట్టయితే కెమెరా అనేది మైక్రోఫోన్ తీసుకుంటుంది. ఆబ్వియస్లీ మనం ఏదైనా వీడియో రికార్డ్ చేస్తే అది వాయిస్ అనేది తీసుకోవాలి కాబట్టి అది తీసుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ మీకు క్రోమ్ అనేది ఎందుకు తీసుకుంటుంది, సో ఈ విధంగా మీరు క్రోమ్ని కూడా ఆఫ్ అయితే చేసుకొని పెట్టుకోవాలి. మీ మాటలు అనేది వినే ఛాన్సెస్ అయితే ఉంటాయి కాబట్టి కంపల్సరీగా ఆఫ్ అయితే చేసుకొని పెట్టుకోండి. అంతేకాకుండా ఇక్కడ మీకు జీమెయిల్ ఉంది, జీమెయిల్ కూడా మీ మైక్రోఫోన్ అనేది అస్సలకే అవసరం ఉండదు, ఎందుకు ఉంటుంది. సో ఈ విధంగా దీన్ని కూడా ఆఫ్ అయితే చేసుకోండి. అంతేకాకుండా ఇక్కడ ఇన్స్టాగ్రామ్ ఉంది, ఇన్స్టాగ్రామ్ కూడా మీరు ఎప్పుడైనా వీడియోలు చూస్తే ఓకే దాని నుంచి అయితే పెట్టేసేయండి. ఇట్లా మీరు చెక్అవుట్ అయితే చేసుకోవాలన్నమాట. అంతేకాకుండా మీకు ఒకవేళ టైం ఉన్నట్టయితే లొకేషన్ కూడా చెక్అవుట్ అయితే చేసుకోండి. ఈ విధంగా లొకేషన్ అనేది ఏ యాప్కి అవసరం ఉంటుంది, ఏ యాప్ మన లొకేషన్ అనేది యాక్సెస్ ఆల్రెడీ తీసుకుంది బై డిఫాల్ట్గా అని చెప్పేసి కూడా చెక్అవుట్ అయితే చేసుకొని దాన్ని డిన్నర్లను అయితే పెట్టేసేయండి, ఏ యాప్కి అయితే అవసరం ఉండదు. సో ఈ విధంగా ఫ్రెండ్స్ మీరు ఈ చెక్కింగ్స్ అయితే చేసుకోవాలి కంపల్సరీగా. మీరు కనుక ఒక స్మార్ట్ ఫోన్ అనేది వాడుతున్నట్టయితే ఈ సెట్టింగ్స్ కనుక చేసుకోకపోయారు అనుకోండి కంపల్సరీగా మీరు దేనికో ఒక దానికి గురవుతారు, తర్వాత బాధపడాల్సి ఉంటుంది. దాని తర్వాత ఎవ్వలేం చేయలేం. మీరు ఎంత మొత్తుకున్నా మళ్ళీ మీ పైసలు అనేవి మీకు రావు. అంతేకాకుండా మీ డాటా అనేది మీకు మళ్ళీ రికవర్ అయితే కాదనమాట. సో ఆ జరిగే ముందే మీరైతే ఇవన్నీ చెక్కింగ్స్ అయితే చేసుకొని సెక్యూర్గా ప్రొటెక్టెడ్గానైతే ఉండండి ఫ్రెండ్స్. ఫైనల్లీ ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో. ఒక 2-3 అయితే మీ ఫ్యామిలీ మెంబర్స్ కన్నా ఎవరికైనా షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి ఈ వీడియో, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ వీడియో కాబట్టి వాళ్ళు కూడా అలర్ట్గానైతే ఉంటారు అన్నమాట. సో నెక్స్ట్ వచ్చే వీడియోలో ఇంకో కొత్త టాపిక్తో కలుద్దాం. బై బై ఫ్రెండ్స్.